అయితే గత ప్రభుత్వంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ప్రభుత్వ పాలనలో కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో మన మీద దళితుల మీద దాడులు, హత్యలు, రేపులు, కుల వివక్షత, మరి బెదిరింపులు, ఆధిపత్య కులాలు చెలరేగిపోతున్నారు. మొన్నటికి మొన్న తెనాలిలో మరి ఇద్దరు దళిత యువకుల్ని అక్కడున్న పోలీసు వారు కానీ ఇతర మినిస్టరు మరి నాదెండ్ల మనోహర్ కానీ వాళ్ళ నాయకత్వంలో దళితుల మీద బహిరంగ దాడులు చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా దాడులు చేసి దుర్మార్గం చేస్తున్న పరిస్థితులు పేపర్లో, టీవీలో చూశారు. మరి విశాఖపట్నంలో ఒక గిరిజన అమ్మాయిని లీడింగ్ పార్టీ, అధికార పార్టీ కార్యకర్తలు రేపులు చేశారు. ఇంటర్వ్యూ చదువుతున్న అమ్మాయిని రేప్ చేసి చంపి బీచ్లో పడేశారు. ఇక్కడ మంగళగిరిలో మాలామాదులు నడిచారని చెప్పి బీజేపీ పార్టీ చెందిన నాయకురాలు తన ఇంటి ముందు దళిత కులాలు వెళ్ళారని చెప్పి పసుపు నీళ్లు కలిపి మనల్ని అవమానం చేశారు. తిరుపతిలో జేమ్స్ అనే ఒక దళిత యువకుడిని, ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థిని నువ్వు మాలామాదుడు గారిని హింసించి అవమానం చేసి నోట్లో వచ్చబోసి ఇంత దౌర్భాగ్యంగా అవమానం చేశారు తిరుపతిలో టీడీపీ పార్టీ కార్యకర్త నాయకుడు. అయినా దాని మీద ప్రభుత్వం, పోలీసులు స్పందించలేదు. ఇక ప్రతిరోజు అదే హోంమంత్రి ఈ కొండలపూడి అనిత నియోజకవర్గం అనకాపల్లి జిల్లా పాయట్రాపేట మండలంలో నక్కపల్లి ప్రాంతంలో అక్కడున్న దళితుల్ని కూలికొని అడిగారని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న అంతా కూడా ఏకమయ్యి వాళ్ళిద్దరిని ఆ ఊర్లో ఉన్న దళితుల్ని, మహిళల్ని చెట్టు పెట్టి కొట్టారు. పేపర్లో వచ్చాయి హోంమంత్రి నియోజకవర్గం ప్రాంతంలో. అయినా సరే ఎవరో స్పందన లేదు. ప్రతిరోజు మన మీద దాడులు జరుగుతున్నాయి. విజయవాడ నగరంలో కూడా ఇంకా మీకు తెలుసుకో చాలా ప్రాంతాల్లో మన దళితుల మమ్మల్ని ఆక్రమించుకుంటున్నారు. మనకి ఏ సమస్య వచ్చినా సరే ఇబ్బందులు పెడుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన మీద దాడులు జరుగుతున్నా పోలీసు వారు స్పందించలేదు, కోర్టులు మాట్లాడలేదు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, హోంమంత్రి కొండలపూడి అనిత కానీ, మరి ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు ఎవరూ మాట్లాడలేదు. మన జాతుల మీద దాడులు జరుగుతున్నా ఎవరూ స్పందించట్లేదు. మరి ఎక్కడైనా కమ్మల మీద, ఆదిపల్లి కులాల మీద, మరి కాపుల మీద దాడులు జరిగాయా? వాళ్ళ అమ్మాయిల మీద రేపులు చేశారా? లేదు. ఎంత చూసినా ఎస్సీలు, పేద కులాల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వాలు స్పందించట్లేదు. రాజకీయ నాయకులు మన ఓటుతో గద్దెనెక్కిన వెధవలంతా కూడా వీళ్ళు మాట్లాడట్లేదు. ఈ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి మాట్లాడు, హోంమంత్రి మాట్లాడు, ఈ కమిషనర్ పోలీసు మాట్లాడరు, రాష్ట్ర డీజీపీ మాట్లాడరు, ఎస్పీలు మాట్లాడరు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభువులు, ఈ కేంద్రంలో ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాలు ఎవరు కూడా పైన నవ్వుతున్నారు. కాబట్టి మనకి రక్షణ లేదు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో అనేకమైన హక్కులు కల్పించడం జరిగింది. రాజ్యాంగ హక్కుల్ని రద్దు చేస్తున్నారు. మనం చెందాల్సిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు గత జగన్ ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలన్నీ దోచుకున్నారు. మన డబ్బు తిని మనల్ని అంటున్నారు, మన అమ్మాయిని రేపులు చేస్తున్నారు, మన విద్యార్థుల మీద దాడులు చేస్తున్నారు, మనల్ని హింసిస్తున్నారు. కనీసం ఆత్మగౌరవంతో బతకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జాతి కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో మొన్న జూన్ 16 నుండి మరి వచ్చే ఏడాది జనవరి 26 వరకు దళితులకి రక్షణ కల్పించాలి. దళితుల ఆత్మగౌరవం కోసం మనమంతా కూడా పోరాటం చేయాలి. మనమంతా చైతన్యవంతులు అవ్వాలని చెప్పి మరి జూన్ 16వ తారీఖుని విశాఖపట్నం కానీ, తూర్పు గోదావరి కానీ, మన ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతం కానీ, ఈరోజు విజయవాడలో కానీ మనమంతా కూడా ఈ ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాం. మేము మీకు ఓట్లేసి మిమ్మల్ని మంత్రులుగా, ఎమ్మెల్యేలు చేస్తే మీరు ఏం చేస్తున్నారు? మా కోసం మాట్లాడరా? మా కోసం అసెంబ్లీలో మాట్లాడరా?
ఈ ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్లు, కమిషనర్లు అంతా మీరు మా కోసం మాట్లాడండి. రాజ్యాంగం ప్రకారంగా మరి పౌర సమాజానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలి, మా ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ఎందుకంటే అధికారం మన చేతుల్లో లేదు కాబట్టి అట్లా కులాలకు ఓట్లేసి అధికారం ఇచ్చి మనం తల్లించుకుంటున్నాం. కాబట్టి అధికారం కూడా దళితుల చేతుల్లో ఉంటేనే మన రక్షణ ఉంటుందని చెప్పి దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో అనేక జిల్లాల్లో, మండలాల్లో, ప్రాంతాల్లో, సిటీస్లో ఈ నిరసన కార్యక్రమాన్ని మన దళిత పేటల్లో ప్రచారం చేస్తున్నాం. దళిత ప్రజలంతా కూడా స్పందించాలి. స్వార్థంతో కేవలం టీవీలు చూసుకుంటూ ఇంట్లో స్వార్థంతో మనం ఉంటుంటే మన జాతుల్ని బయట చంపుతున్నారు, ఆధిపత్య కులాలు చెలరేటిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన హక్కుల కోసం, మన రక్షణ కోసం పోరాటం చేసిన సమయం ఆసన్నమైందని మరి ప్రజల చైతన్యవంతం కోసం అన్ని దళితపేటల్లో ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు విజయవాడ సిటీలోని పెద్దలపేటలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని దళితులకు ఆత్మరక్షణ కోసం, ఆత్మగౌరవం కోసం, రాజ్యాధికార సాధన కోసం ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి విజయవాడ పెద్దలపేట చరిత్రలో తొలిసారి మన గళాన్ని, మన వేదనని, మన నిరసనని ఈ పాదయాత్ర ద్వారా తెలియజేశాం. ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ఆత్మరక్షణ కోసం మనమంతా కూడా ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాళ్ళ మెడలు వంచి మన హక్కుల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మరి చైతన్య కార్యక్రమాన్ని